అవుతుంది. ఓకే సార్, మనం ఎప్పుడైనా ఫీవర్ వచ్చే ముందు కానివ్వండి, ఫీవర్ ఇబ్బందుల వల్ల కానీ ఫస్ట్ మనకు బాడీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. అవి స్ట్రెస్ వల్ల లేకపోతే వైరల్ అండ్ మన లోపల ఉండే వైరస్ మనకి ఆ ప్రభావాన్ని కలిగిస్తుంది అంటారా? అంటే రెండు ఉంటుందండి. ఏదైనా బాడీలో మనకు ఏదైనా ఒక ఆర్గాన్ ఏదైనా మనకు ఇది ఏదైనా వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ ఏదైనా ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మన మెటబాలిక్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఫీవర్ వేడి పెరుగుతుందో మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. మెటబాలిక్ రేట్ పెరిగిందంటే ఆటోమేటికల్లీ మనం వీక్ అవుతూ ఉంటాము. బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల మనకు ఆటోమేటికల్లీ వీక్నెస్ వస్తుంది, బాడీ పెయిన్ వస్తుంది, అలాగే బీపీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ మనకి ఏమవుతుందంటే చాలా వీక్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ ఆర్థరైటిస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి సిమ్టమ్స్ ఏంటి సార్? అసలు మనకి ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఒకసారి చెప్పండి. రైట్, ఈ డీజనరేటివ్ ఆర్థరైటిస్ అనేది మెయిన్లీ ప్రైమరీ ఆర్థరైటిస్ లో అనేది మనకు మోస్ట్లీ మోర్ దాన్ మిడిల్ ఏజ్ నుండి స్టార్ట్ అవుతుందండి. ఈ మిడిల్ ఏజ్ అనేది ఆల్మోస్ట్ మనకు 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. 40 తర్వాత స్టార్ట్ అయ్యి మనకు 40, 50, 60 తర్వాత ఇక బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ ఏజ్ గ్రూప్కి ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో మన ఈ జాయింట్లో మెయిన్ ప్రతి ఎముకకి ఎండ్ పార్ట్ అంటాము. ఎండ్ పార్ట్కి దగ్గరలో మనకు మృదులాస్థి అని ఉంటుంది. ఈ మృదులాస్థి అనేది ఏమవుతుందంటే ఈ మృదులాస్థి రెండు జాయింట్ని ఫామ్ చేస్తుంది. ఈ మృదులాస్థిలో మనకు ఏమంటే రక్త ప్రసరణ ఉండదు, నర్వ్ సప్లై కూడా తక్కువ ఉండదు. ఈ రెండింటి వల్ల ఏమైతుందంటే జాయింట్ ఇంత స్పేస్ ఉంటుంది, మనకు ఫ్రీగా కదులుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఈ అలాగే లోపల మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో ఆముదం ఆయిల్ లాగే ఉంటుంది. ఇవి ఏం చేస్తుందంటే మనకు ఫ్రీగా కదలడానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నేను ఆల్రెడీ ముందు రీజన్స్ చెప్పాను. వీటి వల్ల ఏమవుతుందంటే లోపల ఫస్ట్ ఆ ఫ్లూయిడ్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్ తగ్గుతుందో ఈ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల మనకు లోపల ఘర్షణ అనేది పెరుగుతూ ఉంటుంది, అంటే ఫ్రిక్షన్ అంటాము. ఎప్పుడైతే ఘర్షణలు పెరుగుతూ ఉంటుందో ఆటోమేటికల్లీ లోపల ఈ మృదులాస్థి మీద ఏమవుతుందంటే ప్రెషర్ పెరుగుతూ అవి తరగడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ తరుగుతూ ఉంటుందో అప్పుడు మనకు కింద బోన్ ఎక్స్పోజ్ అవుతుంది. ఈ బోన్ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మనకు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మిడిల్ ఏజ్ తర్వాత నుండి స్టార్ట్ అవుతుంది. ఇక ఈ కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుందంటే మిడిల్ ఏజ్ అంటే మనం 40 తర్వాత అనుకున్నాము. 40కి ముందు 20-30 ఇయర్స్ లో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా దెబ్బ తాకడం కానీ ఇంట్రా ఆర్టికులర్ ఇంజురీస్ అంటాము. అంటే మనము ఏమైనా బైక్ వెళ్తూ పడ్డాము, లేకపోతే ఏమైనా వేరే ఇంజురీస్ అయినాయి. ఆ సెకండరీ ఇంజురీ వల్ల మనకు ఆర్థరైటిస్ వచ్చేది ఏంటంటే ఇక్కడ యంగ్ ఏజ్లో వస్తుంది. నార్మల్గా మనకు రావాల్సింది ఆఫ్టర్ మిడిల్ ఇయర్స్. ఇక్కడ ఏమవుతుంది యంగ్ ఏజ్లోనే మనకు ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి వీటిని మనము ఈ ఆర్థరైటిస్ యొక్క మెయిన్ రీజన్స్ అంటాము, ప్రైమరీ సెకండరీ. ఓకే, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా మీరు చెప్పిన దాన్ని